ప్రాబ్లం ఏం లేదని డాక్టర్ చెప్పారండి. కొద్ది రోజులు మెడిసిన్స్ వాడితే సరిపోతుందని చెప్పారు. స్కూల్కి పంపించొచ్చని కూడా చెప్పారు. నీకు ఇలా జరగడానికి కారణం నేనే. నీకేమవుతుందోనని చాలా టెన్షన్ పడ్డాను జై. సారీరా. జై, మీ నాన్నగారికి సారీ చెప్పు. చెప్పు జై. మీనాక్షి, సారీ చెప్పడం దేనికి? వాడేదో చిన్నపిల్లాడు. లేదండి, వాడన్న మాటలకి మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసు. మీ నాన్నగారికి సారీ చెప్పమంటున్నాను కదా, చెప్పు. నువ్వు అన్న మాటలకి నాన్నగారు ఎంత బాధపడ్డారో నీకు తెలీదు. నాన్నగారికి సారీ చెప్పన్నయ్యా. నాన్నకి సారీ చెప్పడానికి ఏమైందిరా? చెప్పు. మాట్లాడవేంట్రా? చెప్తున్నది నీకే. జై, ఆగు. వాడు నా క్షమాపణ చెప్పడం ఏంటి మీనాక్షి? తప్పు చేసినా ఒప్పు చేసినా వాడు నా కొడుకు. కొడుకు తప్పు చేస్తే తండ్రిగా నేను వాడిని క్షమించాలి కానీ వాడు నాకు సరి చెప్పడం ఎందుకు మీనాక్షి? జై, నేను చేసిన దానికి వాడు ఇలా చేయడం కరెక్టే. వాడిని నేను కొట్టాను. తప్పు చేసింది నేనైతే వాడిని సరి చెప్పమంటావేంటి మీనాక్షి? చేతి దెబ్బ ఒంటికే తగులుతుందండి. నోటి మాట గుండెకి గుచ్చుకుంటుందని నాకు తెలుసు. మనం చెప్తే వినాల్సిన పిల్లలు మనకి ఎదురు తిరిగి మాట్లాడితే మనసుకి ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. అందుకే వాణ్ణి సారీ చెప్పమన్నాను. మనం బాధపడినా సంతోషపడినా వాళ్ళ కోసమే కదా మీనాక్షి. జై ఇంత త్వరగా కోలుకున్నందుకు, ఇంటికొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీనాక్షి. వాడు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, నన్ను చూడకపోయినా పర్వాలేదు, నా కళ్ళ ముందు ఉంటే చాలు. నా కొడుకు నాతో ఉన్నాడని ఆనందిస్తాను మీనాక్షి. మేడం, మిమ్మల్ని పిల్లల్ని సార్ ఎంతగా ప్రేమిస్తున్నారో ఇప్పుడు అర్థమైందా మేడం? అమ్మా, అన్నయ్య త్వరగా ఇంటికి వచ్చేసినందుకు నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అన్నయ్య నాన్నతో మాట్లాడితే ఇంకా హ్యాపీగా ఉంటారమ్మా. దేవు పరిస్థితి అర్థమైంది కదమ్మా. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాల్సింది నీ కొడుకును కాదమ్మా, నీ భర్తని. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,